ఈ రోజున కార్తీక పౌర్ణమి సందర్భంగా మనం సదస్సును జరుపుకుంటూ ఉన్నాం. మనం మహాభారతంలో మన జీవితానికి ఉపయోగించేటువంటి అనేకమైనటువంటి జీవన సూత్రాలను తెలుసుకోవటానికి ఇంతవరకు ప్రయత్నిస్తూ ఉన్నాం. ఇప్పుడు మహాభారతంలో అనేకమైనటువంటి విమర్శలకి, అపోహలకి, అపార్థాలకి, అనర్థాలకి దారితీసినటువంటి ఒక అద్భుతమైనటువంటి గాథ ఉంది. అది ఏకలవ్యుడికి సంబంధించినటువంటి గాథ. ఈ ఏకలవ్య వృత్తాంతంలో ధర్మాధర్మాలేమిటో, ధర్మ సూక్ష్మాలేమిటో, అలాగే మనం నేర్చుకోవాల్సినటువంటి జీవన సత్యాలేమిటో తెలుసుకునే ముందు మహాభారతంలో ఉన్నటువంటి ఈ ఏకలవ్య వృత్తాంతాన్ని గురించి తెలుసుకుందాం. ఏకలవ్యుడు నిషాదరాజు అయినటువంటి హిరణ్యధనుని కుమారుడు. అతడు ధనుర్విద్యను నేర్చుకోవాలి అనేటువంటి కోరిక బాగా ఉండటంతో ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చాడు. అతడు నిషాదుడు గనక ధనుర్విద్యను నేర్పేందుకు నిరాకరించాడు ద్రోణాచార్యుడు. అప్పుడు ఏకలవ్యుడు ద్రోణుని యొక్క పాదాలకి శిరస్సు వంచి నమస్కరించి వనాలకి తిరిగి వెళ్ళి ద్రోణుని యొక్క మట్టి విగ్రహాన్ని తయారు చేసుకొని అందులోనే తన యొక్క గురువుని దర్శిస్తూ ధనుర్విద్యాభ్యాసం ప్రారంభించాడు. ఆచార్యుని యందు అచంచలమైనటువంటి భక్తి, శ్రద్ధ కలిగినటువంటి వాడై ఏకలవ్యుడు గొప్ప అభ్యాస బలంతో ధనుస్సుకి శరాన్ని సంధించటంలో కానీ, శరప్రయోగంలో కానీ అత్యంత నైపుణ్యాన్ని సంపాదించాడు. ఆ తర్వాత ఒక రోజున కౌరవ పాండవులంతా కలిసి ద్రోణాచార్యుని యొక్క అనుమతి తీసుకొని రథాలని అధిరోహించి వేటాడటానికి కోసం వనాలకి బయలుదేరారు. పాండవుల వెంట ఒక కుక్క కూడా వచ్చింది. వారంతా వేటలో మునిగి అటు ఇటు పరుగులు తీస్తున్నటువంటి వేళ పాండవుల వెంట వచ్చినటువంటి కుక్క తిరుగుతూ ఈ ధనుర్విద్య అభ్యాసం చేస్తున్నటువంటి ఏకలవ్యుడి సమీపానికి వచ్చింది. మృగ చర్మాన్ని ధరించి నల్లని శరీరంతో, జటాజూటంతో, దుర్గంధ భూయిష్టమైనటువంటి మేనుతో ఉన్నటువంటి ఏకలవ్యుడిని చూచి ఆ కుక్క మొరగటం ప్రారంభించింది. అది చూచి ఏకలవ్యుడు శరలాఘవాన్ని ప్రదర్శించడం కోసం ఆ మొరుగుతున్నటువంటి కుక్క నోటిలో 7 బాణాలని ఒకే వరుసలో ఒక్కటిగా నాటాడు. దానితో ఆ కుక్క నోటిలో ఉన్నటువంటి బాణాలతో సహా పాండవులను చోటికి పరుగులు తీసింది. రాజపుత్రులంతా ఆ కుక్క వైపుకి దృష్టి సారించారు. ఆ బాణ ప్రయోగ కౌశల్యానికి, అతడి యొక్క నైపుణ్యానికి ఆశ్చర్యచకితులై అతడు ఎవరో గొప్ప విలుకాడు అని భావించారు. అంతేకాకుండా శబ్దాన్ని అనుసరించి లక్ష్యాన్ని ఛేదించటంలో నేర్పు కలిగినటువంటి వాడు అని కూడా భావించి అతన్ని అనేక విధాల ప్రశంసించారు. అయితే అతడు ఎవరో తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో పాండవులంతా ఆ కుక్క వెంట ఆ వీరుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళి నిరంతర బాణప్రయోగం చేస్తూ ఉన్నటువంటి ఆ విచిత్ర వ్యక్తిని చూశారు. అతడి యొక్క రూపం, అతడి వాలకం చూచి ఓహో ఇతడే ఈ వీరుడై ఉండవచ్చు అని భావించి అతడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నీవెవరు, ఎవరి పుత్రుడివి, ఎవరి దగ్గర నేర్చుకున్నావు ఈ విద్య అని అడిగితే అప్పుడు ఏకలవ్యుడు అంటున్నాడు, నేను హిరణ్యధను అనేటువంటి ఎరుకల రాజు కుమారుణ్ణి, ఏకలవ్యుణ్ణి, ద్రోణాచార్యుడి యొక్క శిష్యుణ్ణి, ధనుర్వేదంలో విశేషమైనటువంటి పరిశ్రమ చేస్తున్నాను అన్నాడు. అది విని పాండవులు తిరిగి వచ్చేశారు. వనంలో జరిగినటువంటి అద్భుతమైనటువంటి సంఘటనని ద్రోణాచార్యుడికి తెలియజేశారు. అర్జునుడు ఆ ఏకలవ్యుడి యొక్క అద్భుతమైనటువంటి బాణ ప్రయోగ కౌశల్యాన్ని మళ్ళీ మనసులో స్మరిస్తూ ఒక రోజున ఏకాంతంలో ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చి ఆయనతో ఇలా అంటున్నాడు, ఆచార్య, మీరు నన్ను ఆ రోజున హృదయానికి హత్తుకొని నా శిష్యుల్లో నిన్ను మించినటువంటి వాడిని లేకుండా చేస్తాను అని ప్రీతిపూర్వకంగా నాకు వాగ్దానం చేశారు. కానీ
నాకన్నా విశిష్టుడైనటువంటి శక్తిశాలి నిషాదరాజు పుత్రుడైనటువంటి ఏకలవ్యుడు మీ శిష్యుడే కదా, అతడు ఒకడు ఉన్నాడే అన్నాడు. ఈ మాట విని ద్రోణాచార్యుడు 2 ఘడియలు ఆలోచించాడు. అర్జునుని వెంట పెట్టుకొని అతడి దగ్గరికి వెళ్ళాడు. నిరంతరము ధనుర్విద్యాభ్యాసం చేస్తున్నటువంటి ఏకలవ్యుడిని చూశాడు ద్రోణాచార్యుడు. అదే సమయంలో తన వైపుగా వస్తున్నటువంటి ద్రోణాచార్యుడిని చూశాడు ఏకలవ్యుడు. పరుగు పరుగున ఎదురు వెళ్ళాడు. ఆచార్యుని పాదాలపైన తన శిరస్సు వంచి నమస్కరించాడు. శిష్యుడిగా ద్రోణుని యొక్క పాదాలని విధిపూర్వకంగా పూజించి చేతులు జోడించి ఆయన సమీపంలో తల వంచుకొని నిలబడ్డాడు. అప్పుడు ద్రోణాచార్యుడు ఏకలవ్యుడితో అంటున్నాడు, యది శిష్యోషిమే వీర వేతనం దీయతాం మమ. ఒకవేళ నీవు నా శిష్యుడివే కనుక అయి ఉన్నట్లయితే నీవు నాకు గురుదక్షిణ ఇవ్వాలి కదా అన్నాడు. అది విని ఏకలవ్యుడు ఎంతో సంతోషంతో, ఓ మహాత్మా, మీకు నేను ఏమి ఇవ్వగలను? ఈ విషయంలో మీరే నన్ను ఆదేశించాలి. గురుదేవుడికి ఇవ్వదగనటువంటిది నా దగ్గర ఏమీ లేదు. మీరు ఏది అడిగితే దాన్ని ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నా అన్నాడు ఏకలవ్యుడు. వెంటనే ద్రోణాచార్యుడు అన్నాడు, నీ కుడి చేతి బొటన వేలుని తెగనరికి ఇచ్చేసేయమన్నాడు. ద్రోణాచార్యుడి యొక్క ఈ దారుణమైనటువంటి వచనాలు విని సత్యవాది అయినటువంటి ఏకలవ్యుడు పూర్వంలాగే ముఖంలో ఏమాత్రం మార్పు లేకుండా ప్రసన్నమైనటువంటి చిత్తంతో, అత్యంత ఉదార స్వభావంతో, ఏమాత్రం ముందు వెనకలో ఆలోచించకుండా, వేలును కోసిస్తే తర్వాత తన పరిస్థితి ఏమవుతుందో అనేటువంటి సంశయము సందేహము లేకుండా తన కుడి చేతి బొటన వేలుని కోసి ద్రోణాచార్యుడికి ఇచ్చి తాను చేసినటువంటి ప్రతిజ్ఞను నిలుపుకున్నాడు. ఏకలవ్యుడి యొక్క గురుభక్తికి, సత్య ప్రతిజ్ఞకి సంతసించినటువంటి ద్రోణాచార్యుడు, నీవు ఇక మీదట శరసంధానం ఇదిగో ఈ ప్రకారంగా చెయ్యి అని తర్జని మధ్యమాంగుష్టం అంటే చూపుడు వేలు మధ్యవేలు మధ్యలో బాణాన్ని పట్టుకొని ఎట్లా వేయాలనో దాన్ని నేర్పుతాడు. అప్పటి నుంచి ఏకలవ్యుడు అదేవిధంగా శరసంధానం చేస్తున్నాడు. అయినప్పటికీ ఈ బొటనవేలు లేకపోయేటప్పటికీ ఆ బాణం పట్టుకోవటానికి పట్టు చిక్కదు. అందువల్ల పూర్వం ఉన్నటువంటి ఆ నైపుణ్యం, బాణప్రయోగ కౌశల్యం ఇప్పుడు లేకుండా పోయింది. సరే, దీనితో ద్రోణాచార్యుడు పూర్వం అర్జునుడి కోసం తాను ఏవైతే ప్రతిజ్ఞ చేశాడో ఆ ప్రతిజ్ఞను నిలబెట్టుకున్నాడు. ఇది 1,00,000 శ్లోకాల మహాభారత గ్రంథంలో కేవలం 30 శ్లోకాల్లో మాత్రం చెప్పబడినటువంటి ఏకలవ్యుని యొక్క కథ. సంస్కృత మహాభారతంలో, సంస్కృతం అనే కాదు తెలుగు మహాభారతంలో కూడా ఇంతకంటే ఒక్క అక్షరం కూడా ఎక్కడ మహాభారతంలో ఇక లేనే లేదు. మిగిలినవన్నీ కల్పితాలి. అయితే మరి ఈ ఏకలవ్యుని యొక్క వృత్తాంతం ఇలా మహాభారతంలో చెబితే లోకంలో అనేకమైనటువంటి విమర్శలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ వృత్తాంతంలో అనేకమైనటువంటి ధర్మ సందేహాలు ఉన్నాయి, అనేకమైనటువంటి విమర్శలు ఉన్నాయి. మరి అవేమిటో తెలుసుకొని వాటికి సమాధానం ఏమిటో తెలుసుకుందాం. ఆ తర్వాత ఈ గాథ నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి జీవన సత్యాలు ఏమిటో తెలుసుకుందాం. మొట్టమొదటి విషయం ఏమిటంటే, ఎంతో ఆశతోటి విద్య నేర్చుకోవాలని వచ్చినటువంటి ఏకలవ్యుడికి ద్రోణాచార్యుడు విద్య నేర్పడానికి నిరాకరించాడు. ఇది ద్రోణాచార్యుడి తప్పు కాదా అనేది ఒకటి. రెండవది, తాను విద్య చెప్పకపోగా నువ్వు నాకు గురుదక్షిణ ఇవ్వాలి అని అడుగుతున్నాడు ద్రోణాచార్యుడు. ఇది ద్రోణాచార్యుడి యొక్క రెండవ తప్పు కాదా? సరే, గురుదక్షిణ అయితే అడిగాడు, ఏదో అడిగితే పర్వాలేదు, అతని దగ్గర లేదు. కానీ వేలును కోసి ఇవ్వమనంటమే మహాఘోరాతి ఘోరమైనటువంటిది కదా. ఇటువంటి